అందరికీ నమస్కారం. నేను మీ జై భారత్. జై భారత్, జై జై భారత్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా నేను చేసేటటువంటి చిన్న ప్రయత్నానికి మద్దతు తెలియజేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు. అయితే విద్యార్థులుగా ఉన్న మీరు మీపై పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షను, ఆశల్ని నిరాశపరచకుండా వారి తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని మీకోసం ఎన్నో రకాలుగా త్యాగాలు చేస్తూ, ఎన్నో రకాలుగా కష్టపడుతూ మీ యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వారి మీ మీద పెంచుకున్నటువంటి ప్రేమానురాగాలను కూడా దూరం చేస్తూ, త్యాగం చేస్తూ మిమ్మల్ని సుదీర్ఘ ప్రాంతాలకు పంపించి మీ యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని సుదీర్ఘ ప్రాంతాలకు పంపించి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆవేదనను, ఆకాంక్షను అర్థం చేసుకోవాల్సిన అవసరం విద్యార్థులపైన ఎంతైనా ఉంది. దయచేసి మీ తల్లిదండ్రులను నిరాశపరచకండి, వారిని అవమానించకండి. తరతరాలుగా తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఒకటే, తమ పిల్లలు ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని. మేము ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి అందరికన్నా ఉన్నత స్థాయిలో వారి యొక్క జీవితం, వారి యొక్క భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో నిరంతర కష్టజీవులు తల్లిదండ్రులు. వారికి ఆస్తులు ఉన్నా లేకున్నా, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు లేకపోయినప్పటికీ కూడా వారు మీరే ఆస్తి అనుకొని మీ మీద ఎంతో ఆశతో ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశను నిరాశపరచకండి. దయచేసి వారి యొక్క ప్రేమను మీరు గుర్తించండి. ఆ యొక్క ప్రేమ ఎంత దూరం తీసుకెళ్తుందంటే మిమ్మల్ని ఎక్కడికైనా పంపించి మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత కష్టమైనా, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా వారి యొక్క ప్రేమానురాగాలను దూరం చేసుకొని వారు త్యాగం చేసి మిమ్మల్ని పంపిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీ యొక్క విద్యార్థి దశను వృధా చేయకుండా కేవలం చదువుపైన దృష్టి పెట్టండి. మీకు ఇంకా ఏ రంగంలోనైనా మంచి పట్టుదల ఉంటే అక్కడ కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనేక రంగాల్లో. కాబట్టి సమయాన్ని మాత్రం వృధా చేయకండి. ఏదో మీ భవిష్యత్తు కోసం ఏదైతే మీరు పాటుపడాలనుకుంటారో దానిపైన దృష్టి సాధించండి. అంతేగాని మీ యొక్క చదువు దశను, ఏదైతే విద్యార్థి దశ ఉందో దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ తల్లిదండ్రులను నిరాశపరచకండి దయచేసి. ఇక ఈ వీడియో చివరన నేను చెప్పేది ఒకటే, జై